నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. బిర్యానీ గ్రేవీ. ఇది బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, ఎనీ రైస్ ఐటెంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని ట్రై చేస్తూనే ఉంటారు. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. 2 ఇంచుల కొబ్బరిని సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా తీసుకున్నాను. ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, లొంగ, చెక్క, షాజీరాని వేసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ 2 పెద్ద టొమాటోస్ని తీసుకున్నాను. టొమాటోలు ఎర్రగా ఉంటే బాగుంటాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాను. నేను ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాను. రుచికి సరిపడినంత. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ కారం కూడా యూస్ చేయొచ్చు. వీటన్నిటిని మూత పెట్టేసి వీలైనంత మెత్తగా, అంటే ఎక్కడా పలుకులు ఉండకూడదండి, మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. 1 కప్ ఆయిల్ని వేడి చేసుకోండి. కొంచెం బగారాలో కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బగారాలో కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసిన పెట్టిన మిక్సర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వీటిని కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు ఎప్పుడు నాన్ స్టిక్ పాన్ని యూస్ చేయండి, ఎందుకంటే అడుగంటితే చేదు అనేది వస్తుంది కర్రీ. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కొంచెం 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఈ పొజిషన్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ పడితే కొంచెం యాడ్ చేసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంతే. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీరని, కస్తూరి మేతిని క్రష్ చేసి యాడ్ చేసుకోండి. కస్తూరి మేతి లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదన్నమాట. అంతేనండి. సింపుల్గా మనం బిర్యానీలో కానీ, రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, ఘీ రైస్లో కానీ, ఎనీ రైస్ ఐటెంలో కానీ సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోయే బిర్యానీ గ్రేవీ అనమాట ఇది. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. నాకు టైం లేనప్పుడు, మా ఇంటికి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు సింపుల్గా, ఈజీగా నేను ఎప్పుడు ఈ బిర్యానీ గ్రేవీనే చేస్తాను. ఎందుకంటే ఖట్టా, బాజీ ఇవన్నీ చేయడం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.